హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అమూల్య విశ్వాన్ని పెళ్లి చేసుకోవడానికి కారణం వల్లి అని నిజాన్ని బయటపెట్టిన తిరుపతి, వల్లికి ఊహించని షాక్ ఇచ్చిన చందు. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. నర్మదా, ప్రేమ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. సాగర్ లంచం ఇచ్చి జాబ్ తెచ్చుకున్న విషయం అసలు చెప్పే వరకు నాకే తెలీదు. అలాంటిది ఇంట్లో ఉన్న మావయ్య గారికి ఎలా తెలిసిందంటావు ప్రేమ? ఏమీ అర్థం కావడం లేదు అని అంటూ ఉంటుంది నర్మద. అదే నాకు తెలియడం లేదక్క, దీని వెనకాల ఏదో దాగి ఉంది, అదేంటో తెలుసుకోవాలి అని అంటూ ఉంటుంది ప్రేమ. ఇప్పుడు మావయ్య గారిని అడిగితే ఏమీ కూడా సమాధానం చెప్పరు. మావయ్య గారు ఇప్పుడు నా మీద, సాగర్ మీద చాలా కోపంగా ఉన్నారు అని అంటూ ఉంటుంది నర్మద. అయితే మరి ఎలాగక్క, మావయ్య గారికి ఈ విషయం ఎలా తెలిసింది అని ఎలా తెలుసుకోవడం అని అడుగుతూ ఉంటుంది ప్రేమ. ఒక పని చేద్దాం, అత్తయ్య దగ్గరికి వెళ్దాం పదా అని నర్మదా, ప్రేమ ఇద్దరు వేదవతి దగ్గరికి అయితే వెళ్తారు. అప్పుడే ఇక వేదవతి అయితే వంట చేసుకుంటూ ఉంటుంది. ఇక నర్మదని చూసి, నువ్వు నాతో మాట్లాడొద్దు, ఇప్పటి వరకు నువ్వు ఎన్ని తప్పులు చేసినా మాట్లాడాను, ఇప్పుడు మాత్రం నీతో మాట్లాడదలుచుకోలేదు అని అంటూ ఉంటుంది. అది కాదత్తయ్య, మీతో ఒక విషయం మాట్లాడదామని వచ్చాను అని అంటూ ఉంటుంది నర్మద. లేదు, మాట్లాడనని చెప్పాను కదా ప్రేమ, దాన్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోమను అని అంటూ ఉంటుంది వేదవతి. తను ఏదో అడగాలనుకుంటుందత్త, విను, నువ్వు కూడా అర్థం చేసుకోకపోతే ఎలాగా? నీ కొడుకుని నువ్వు కూడా అర్థం చేసుకోవా? ఎందుకు వాళ్ళని ఆ మావయ్య నువ్వు కూడా వేరుగా చూస్తున్నారు, ఏదో పెద్ద ఘోరం చేసేసినట్టు అని అంటూ ఉంటుంది ప్రేమ. అప్పుడే ఇక వేదవతి అయితే కొంచెం ప్రేమ మాట వింటుంది. ఏంటో చెప్పమను అని అంటూ ఉంటుంది వేదవతి. అప్పుడే ఇక నర్మద అయితే అసలు సాగర్ లంచం ఇచ్చి ఉద్యోగం సంపాదించాడని మావయ్య గారికి ఎలా తెలిసిందో మీకు తెలుసా అత్తయ్య అని అడుగుతూ ఉంటే, అప్పుడే నాకు తెలీదు అని అంటూ ఉంటుంది వేదవతి. ఒక్కసారి మావయ్యని అడగొస్తారా అని అంటూ ఉంటుంది నర్మద. ఇప్పుడు ఆయన అసలే కోపం మీద ఉన్నారు, ఇలాంటివి అడిగితే ఇంకా కోపడతారు అని అంటూ ఉంటుంది నర్మదతో వేదవతి. అప్పుడే ఇక ప్లీజ్ అత్తయ్య మా కోసం అని అనగానే ఇక వేదవతి కాఫీ తీసుకొని రామరాజు దగ్గరికి అయితే వెళ్తుంది. ఇక రామరాజు దగ్గరికి వెళ్ళి కాఫీ ఇస్తూ అంటూ ఉంటుంది, ఎవరిని? సాగర్ లంచం ఇచ్చి ఉద్యోగం సంపాదించాడని మీకు ఎవరు చెప్పారు? మీకు ఎలా తెలిసింది అని అడుగుతూ ఉంటే, ఎవరు చెప్తే ఏంటి, తెలిసింది కదా అని అంటూ ఉంటాడు రామరాజు. అది కాదండి, మీరేమో ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడం లేదు, మరి అలాంటప్పుడు మీకు ఆ విషయం ఎలా తెలిసిందా అని నాకు అనుమానం అని వేదవతి అడుగుతూ ఉంటుంది. అప్పుడే రామరాజు భాగ్యం చెల్లి తన ఫోన్లో ఫోటోల్ని చూపించింది. అప్లికేషన్లో తను లంచం ఇచ్చినట్టు క్లియర్గా ఉంది, ఆ ఫోటోని తను చూపించింది అని అంటూ నిజాన్ని బయట పెడతాడు. అప్పుడే అది విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది నర్మద. చూసావా అక్క, వాళ్ళు మన ఇంటిలో ఎన్ని తప్పులు చేసినా మనం క్షమిస్తూ వచ్చాము, కానీ వాళ్ళకి ఇంత కూడా లేదు. మళ్ళీ సాగర్ బాబు చేసింది వాళ్ళే వీడియో సంపాదించి మావయ్య గారికి చూపించారు. అమ్మో, వాళ్ళని సామాన్యంగా వదిలేయకూడదక్క అని అంటూ ఉంటుంది ప్రేమ. అప్పుడే అవును, ఆ రోజు మన దగ్గర అమూల్య మాట తీసుకో, లేకపోతే ఖచ్చితంగా ఆ రోజు ఆ వల్లి గురించి నిజాల్ని బయట పెట్టేవాళ్ళము అని అంటూ ఉంటుంది నర్మద. అయితే ఇక నర్మద అన్న మాటలకి మరి ఇప్పుడు ఏం చేద్దామక్క అని అంటూ ఉంటుంది ప్రేమ. టైం చూసి వల్లికి మామూలుగా దిమ్మ తిరిగేలా షాక్ ఇవ్వకూడదు అని నర్మద అయితే అనుకుంటూ ఉంటుంది. తరువాత రోజు తిరుపతి అయితే గుడికి వెళ్తాడు. అలా గుడికి వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక అమూల్య అయితే ప్రేమ వాళ్ళ అమ్మతో గుడికైతే వస్తుంది. ఇక అమూల్యని చూసి తిరుపతి దగ్గరికి వెళ్ళి ఎలా ఉన్నావమ్మా అని అడుగుతూ ఉంటాడు. మావయ్య అంటూ ఇక దగ్గరికి పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది అమూల్య. పట్టుకొని ఏడుస్తూ ఉన్న అమూల్యను చూసి, పుట్టింటి మీద ఎంతో ప్రేమ ఉంది, అమ్మ నాన్న అన్నయ్యని వదిలి ఉండేదానివి కాదు, మరి అలాంటప్పుడు మీ నాన్నని అవమానిస్తున్నా ఆ విశ్వాన్ని ఎలా ప్రేమించావమ్మా? అసలు వాణ్ణి ఎలా ప్రేమించగలిగావు నువ్వు? నీకెందుకు ఇదంతా కూడా నీ మనసులోకి తట్టింది? వాళ్ళు మీ నాన్న గురించి ఎంత అవమానంగా మాట్లాడతారో నీకు తెలుసు కదా, మరి అలాంటప్పుడు వాడి మీద ఎలా ప్రేమ కలిగింది నీకు అని అడుగుతూ ఉంటాడు తిరుపతి. నాకు విశ్వ అంటే మొదట్లో చాలా కోపం ఉండేది మావయ్య,
విశ్వాని అసలు నేను ప్రేమించానని అనుకోలేదు. తను నా వెంట పడుతూ ఉంటే ఒకసారి చెప్పు తీసి కొడతానని చెప్పు కూడా చూపించాను. కానీ తర్వాత ఏమైందంటే అని అంటూ ఉంటుంది అమూల్య. ఏమైంది తర్వాత చెప్పు అమూల్య అని అడుగుతూ ఉంటాడు తిరుపతి. అప్పుడే అమూల్య, వల్లి వదినే నాకు విశ్వాకి మధ్య వారధిగా పనిచేసింది. విశ్వ గురించి గొప్పగా చెప్పడం, విశ్వాని నన్ను కలపడం, మా ఇద్దరికి కూడా మాట్లాడుకునే ప్రైవేసీ ఇవ్వడం, ఇదంతా కూడా వల్లి వదినే చేసింది. తర్వాత నేను నాన్న పరువు తీయకూడదని, నాన్న చూపించిన సంబంధమే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఇక విశ్వాకి నేను నిన్ను ప్రేమించడం లేదు, నేను నిన్ను పెళ్లి చేసుకోను కూడా అని చెప్పాను మావయ్య. కానీ తర్వాత విశ్వ మళ్ళీ వల్లి వదిన ద్వారానే పెళ్ళి రేపనగా సాయంత్రం పూట నన్ను బయటికి రప్పించి కిడ్నాప్ చేశాడు. అలా నన్ను పెళ్లి చేసుకొని వచ్చి ఈ విధంగా నన్ను నా వాళ్ళకి దూరం చేశారు అని చెప్తూ ఉంటుంది అమూల్య. అయితే ఇంతలో భద్రావతి విశ్వ గుడి దగ్గరికి రావడంతో అమూల్య వల్లి గురించి రామరాజుకి చెప్పొద్దన్న మాట విషయం మర్చిపోయి వాళ్ళని చూసి ఇక వెనక్కైతే వెళ్ళిపోతారు. ఇక వల్లి గురించి నిజం తెలుసుకున్న తిరుపతి కోపంతో రగిలిపోతూ ఇంటికైతే వెళ్తాడు. వల్లి అని గట్టిగా పిలుస్తాడు. అప్పుడే ఇదేంటి తిరుపతి బాబాయ్కి ఏమైంది, ఇంత గట్టిగా అరుస్తున్నాడు, ఏమైంది బాబాయ్, ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది వల్లి. అప్పుడే వల్లి చంప పగలగొడతాడు తిరుపతి. అయితే ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. రే తిరుపతి, నీకేమన్నా మతిపోయిందా, ఇంటి కోడల మీద చేసుకుంటావేంట్రా అని అంటూ ఉంటే, ఇంటి కోడలు కాదు బావా, మన ఇంటి పరువుని తీసేది ఇది అని అంటూ ఉంటాడు తిరుపతి. ఒక్కసారే ఇక నర్మద, ప్రేమ అందరూ కూడా షాక్ అయిపోతూ, ఏమైంది ఏమైంది బాబాయ్, అలా మాట్లాడుతున్నావేంటి అని అడుగుతూ ఉంటుంది నర్మద. అమ్మా నర్మద, ప్రేమ, ఈ వల్లి ఏం చేసిందో తెలుసా? ఆ విశ్వాగాడిని అమూల్య మీద ఉసిగొలిపింది. అమూల్య విశ్వాగాడిని ప్రేమించేలాగా మధ్యలో వారధి నడిపింది. వాళ్ళిద్దరికీ కూడా మధ్యలో ఉండి ప్రేమ రాయుబారు నడిపించింది ఇదేనమ్మా అని అంటూ ఉంటాడు. అమూల్య గుళ్ళో కనపడి మొత్తం నాకు నిజం చెప్పింది. ఆ రోజు అమూల్యని కిడ్నాప్ చేయడానికి కూడా కారణం ఈ వల్లి, వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నే అని అంటూ నిజాల్ని బయట పెడతాడు. అప్పుడు ఇక చందు అయితే వల్లి దగ్గరికి వెళ్ళి వల్లి చంప పగలగొట్టి ఇక అడుగుతూ ఉంటాడు, నిజం చెప్పు, మావయ్య చెప్పేది నిజమేనా? అసలు అమూల్య ఆ విశ్వాగాన్ని ప్రేమించడానికి కారణం నువ్వా అని అంటూ ఉంటే, అదేంటంటే అని తడబడుతూ ఉంటుంది వల్లి. అప్పుడిక వల్లి చంప పగల కొడతాడు చందు. ఇన్ని రోజులు కూడా అమూల్య తప్పు చేసిందనుకున్నాము, కానీ అమూల్యకి మనసులో విష బీజాలు నాటించింది నువ్వన్నమాట అని అంటూ ఉంటే, అది కాదు బా, ఆ రోజు విశ్వాగాడు కిడ్నాప్ చేస్తాడని అనుకోలేదు. మా నాన్నని కిడ్నాప్ చేసి అమూల్యని తీసుకురాకపోతే మా నాన్నని చంపేస్తానని బెదిరించాడు. మాట్లాడడానికి అనుకున్నాను, కానీ వాడు అలా తీసుకువెళ్ళిపోతాడని అనుకోలేదు బా అని అంటూ ఉంటుంది వల్లి. ఇన్ని రోజులు మిగతా కోడళ్ళిద్దరూ కూడా నాకు ద్రోహం చేసిన వాళ్ళే అనుకున్నాను, కానీ అంతకన్నా నమ్మక ద్రోహం నువ్వు నీ కుటుంబం చేశారు. ఒక్క నిమిషం కూడా నువ్వు మా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని బయటికి వెళ్ళిపోమంటాడు రామరాజు వల్లిని. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.